సో ఒక మిత్రుడు స్టాప్ లాస్ గురించి ఇండైరెక్ట్గా క్వశ్చన్ చేయటం అనేది జరిగింది. సో దానికి ఆన్సర్ అనేది నేను చెప్తున్నాను. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క 200 దగ్గర మనం బై చేసుకున్నాం. దీన్ని హోల్డ్ చేస్తున్నాం. ఈరోజు బై చేసాం, రేపు ఎల్లుండి ఒక 1 వీక్ ఇది మొమెంటం ఉంటుందని చెప్పేసి హోల్డ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, దీంట్లో 10 రూపీస్ అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నాం. 10 రూపీస్ స్టాప్ లాస్ అంటే 190కి వస్తే మనకేంటంటే స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోతుంది, అంటే ఎగ్జిట్ అయిపోతాం ఆ యొక్క పొజిషన్ నుంచి, అంతే కదా. బట్ ఒకవేళ మార్కెట్ అనేది 200 దగ్గర ఉండాల్సింది డైరెక్ట్గా 180 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, 180 రూపీస్ అంటే మన స్టాప్ లాస్ 190 దగ్గర ఉంది కదా, అప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది. ఇది వెరీ బేసిక్ క్వశ్చన్ అనిపిస్తుంది, కానీ రియల్గా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలామంది స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు, జీటీడీ ఆర్డర్స్ పెడుతుంటారు, దాంట్లో ఏంటంటే ఆర్డర్స్ అంతే ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, అంతే పెండింగ్లో ఉంటుంది. వెరీ సింపుల్గా మనం ఏదైతే 190 అనేది స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకున్నామో జీటీడీ ఆర్డరు, అది పెండింగ్లోనే ఉంటుంది అనమాట, అది క్యాన్సిల్ అవ్వదు. దాని తర్వాత ఈ యొక్క ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 190కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ట్రిగ్గర్ అవుతుంది. ఒకవేళ మనం స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ అనేది పెడితే, ఒకవేళ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అనేది పెట్టామనుకోండి, 190 అనేది కిందకు వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఏంటంటే ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఎనీహౌ దట్ ఈస్ ద ఇది. బట్ జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనం మార్కెట్లో అప్పుడప్పుడు గ్యాప్ డౌన్స్ కూడా జరుగుతుంటాయి. అది ఎలా అంటే ఒక 100 ట్రేడ్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 1 లేకపోతే 2 అనేది మనకి ఏంటంటే రిస్క్లో ఉంటాయి. ఈ యొక్క రిస్క్ని కూడా మనం ఏంటంటే అండర్స్టాండ్ చేసుకొని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అందుకే మనకి అంత ఇన్వెస్ట్మెంట్ అంతా కూడాను ఒకే స్టాక్లో ఇన్వెస్ట్ చేయకూడదని చెప్పేసి రూల్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 1 lakh ఉందనుకుందాం, లేకపోతే 100 రూపీస్ ఉందనుకుందాం, ఓకేనా. ఆ మొత్తాన్ని కూడా ఏంటంటే తీసుకెళ్ళి ఒకే ఇన్స్ట్రుమెంటు ఒకే సెక్టార్లో కానీ ఇట్లా ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి తెలియకుండా ఓవర్ నైట్ అనేది ఏదైనా జరగవచ్చు, దాన్ని దృష్టిలో అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు, దానికి సమాధానం అయితే చెప్పాను. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో సింపుల్ థింగ్స్ అనేది వర్కౌట్ అవుతాయి. ఓకే, వెరీ వెరీ సింపుల్ థింగ్స్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ ఛానల్ ద్వారా, ఈ యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అండ్ మారుబోజు క్యాండిల్స్, అవే వర్కౌట్ అవుతాయి. బట్ వాటి కోసం ఏంటంటే కొద్దిగా ప్రాక్టీస్ అనేది అవసరమే, ఓకేనా. కొత్త వాళ్ళైతే కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ కంటెంట్ అనేది మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేస్తారు, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ జీ ఎంటర్టైన్మెంట్ మీద ఆ రోజు మనం వీడియో కవరేజ్ అనేది చేసుకున్నాం. మీరు కన్నా జూలై మంత్లో వీడియో అనేది అప్లోడ్ చేసుకున్నాం. దీని మీద నేను క్లియర్గా మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే 208 దగ్గర సక్సెస్ఫుల్ క్లోజింగ్ అనేది అయింది. ఏది మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ జరిగిన తర్వాత క్లియర్గా మెన్షన్ చేసుకున్నాం. ఇదంతా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ ట్రేడ్ వెనక ఉన్న కాన్సెప్ట్ మొత్తం కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ చెప్పడం ఏంటంటే మనకి ఇక్కడ టెక్నికల్గా అయితే బుల్లిష్ మారుబోజు క్యాండిల్ కనిపిస్తుంది. బట్ సోనీ ప్లస్ జీల్ మెర్జర్ డీల్ కూడా ఉంది. ఓకే, అది కూడా ఉందన్నమాట. బట్ ఎనీహౌ మనం టెక్నికల్గా ఏదైతే కనిపిస్తుందో అండ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి నేనైతే దీంట్లో లాంగే ఉంటాను అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇక్కడ మనకేం జరుగుతుంది అనేది నిజంగా తెలియదు. ఈ సోనీ జీల్ అసలు ఉందని కూడా కొంతమంది తెలియదు. బట్ టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే ముందే మనకి హింట్స్ ఇస్తూ ఉంటుంది. ఈ కేసులో మనం డిస్కస్ చేసుకున్న కేసు ఇది. అండ్ ప్రీవియస్గా ఏంటంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సపోర్ట్ అని ఎందుకు అంటున్నామంటే చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిందో స్ట్రాంగ్ బై అనేది జరిగిందనమాట. అంటే ఆబ్వియస్గా ఇది వాల్యూ ఏరియా అంటాం. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉంది అండ్ మనకి కైండ్ ఆఫ్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసరికి మారుబోజు క్యాండిల్ కూడా కనిపిస్తుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఎంట్రీ తీసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, ఎంట్రీ తీసుకున్న తర్వాత స్వింగ్ ట్రేడింగ్లో మంచి రిజల్ట్స్ వస్తాయి, ఓకేనా. అండ్ ఆఫ్ కోర్స్ ఆప్షన్స్ బయింగ్ సెల్లింగ్లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి, రావని నా ఉద్దేశం కాదు. స్వింగ్లో కూడా ఏంటంటే ఒకవేళ మీరు కొత్తగా మార్కెట్కి కానీ వస్తే స్వింగ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి. స్మాల్ అమౌంట్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మీ దగ్గర 10,000 ఉన్నాయి, ఒక్కొక్క స్టాక్లో 2,000 మించి పెట్టకండి. అలా 5 స్టాక్స్ అనేది డైవర్సిఫికేషన్ చేసుకోండి. ఏది ఒకవేళ మీకు మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంటేనే, ఓకేనా. సో ఈ యొక్క లెవెల్లో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఎంట్రీ తీసుకున్నాం కదా, ఎంట్రీ తీసుకున్న తర్వాత దీంట్లో ఎక్సలెంట్ రిటర్న్ రావడం జరిగింది.
లాంగ్ పొజిషన్. ఈ యొక్క క్యాండిల్ పైన మనం ఏమనుకున్నాం అంటే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇనీషియల్గా మనం ఈ యొక్క స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. జనరల్గా ఏంటంటే నా విషయానికి వస్తే నేనేంటంటే 20% లేదా 25% రూల్ అనేది మెయింటైన్ చేస్తాను. ఒకవేళ పర్సంటేజ్ వైజ్గా చూస్తే, లేదు అంటే కూడా నేను క్లోజింగ్ బేసిస్లో ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ అనేది ఫాలో అవుతాను అనమాట. సో ఎనీహౌ దాని గురించి మరొకసారి కవర్ చేసుకుందాం. సో ఈ ప్రస్తుతం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, మనం అట్లీస్ట్ ఏంటంటే 1:1 అనేది 1:2 అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, అయితే మనకి ఆ యొక్క ఎగ్జిట్ ప్రాసెస్లో ఒక 1 రూపీ రిస్క్ చేస్తున్నాం కదా మనం, ఏది 2 రూపీస్ కోసం. ఆ ఎగ్జిట్ ప్రాసెస్లో ఏంటంటే అవసరం అనుకుంటే మీరు ఏంటంటే పార్షియల్ బుకింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ప్లాన్ ఆఫ్ ద ట్రేడ్ అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఈ యొక్క ట్రేడ్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీంట్లో 18% రిస్క్ ఉంది. ఓకే, 18% రిస్క్ ఉంది ఇందులో. అండ్ ఓవరాల్గా ఏంటంటే మనకి 83 రూపాయలు ఇచ్చిందా. ఎనీహౌ ఇక్కడ వచ్చేసరికి మనకి 1:2.2 అనేది రావడం జరిగింది. 2.2 అంటే మనకి ₹1 అనేది ఇందులో ఏం చేసాం, రిస్క్ చేసాం, ఏది 2 రూపీస్ సంపాదించడం కోసం. బట్ మార్కెట్ ఏంటంటే అంతకంటే ఎక్కువే రివార్డ్ ఇచ్చింది. సో రివార్డ్ ఇచ్చినప్పుడు కూడా ఏంటంటే మార్కెట్లో తీసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. దాని గురించి తర్వాత వీడియోలో కవర్ చేద్దాం. ఎనీహౌ ఏంటంటే ఇక్కడ మనం ఈ యొక్క జీల్ అనే స్టాకు మన వీడియోలో 3 months క్రితం క్లియర్గా దీన్ని ఎందుకు బై చేయాలి, ఓకే, దీంట్లో మనం టెక్నికల్గా ఏం చూసామనేది కూడా ఓవరాల్గా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. సో డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్స్ వచ్చినాయి. వాల్యూమ్స్ గురించి కూడా ఏంటంటే మనం కవరేజ్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే వాల్యూమ్స్ క్రూషియల్ రోల్ అనేది ఈ యొక్క బయింగ్ జరుగుతుందా, సెల్లింగ్ జరుగుతుందా, అండ్ ట్రాప్ అయిపోయిందా అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. హోప్ వీడియో సెన్సిబుల్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. వెరీ బేసిక్ లెవెల్లో ఏంటంటే మనం వర్క్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే మిగతా లెవెల్స్ అంతా చాలా ఈజీగా అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఓకే, మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.